అమెరికా దిగ్గజ బ్రాండ్ల వస్తువులను మన దేశంలో కాపీల పేరుతో నకిలీలు అమ్ముతుంటారు. అయితే ఈ విషయంపై ఇండియా పెద్దగా చర్యలు తీసుకోదు. అదే పూమా, అడిడాస్, నైక్ వంటి పెద్ద పెద్ద బ్రాండ్ల పేరుతో ఉన్న నకిలీ వస్తువులతో అమెరికాకు వెళ్తున్నారా? అయితే వాటిని యుఎస్ కస్టమ్స్ ఆఫీసర్ సీజ్ చేసి డస్ట్బిన్లో పడేస్తారు. అదేంటి, ఫేక్ వస్తువులను తీసుకెళ్తే ఏమవుతుందని ఎక్కువ మాట్లాడితే కేసు పెట్టి మరీ మిమ్మల్ని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడతారు. అవును, అమెరికాలో ఫేక్ బ్రాండెడ్ వస్తువుల్ని వాడటం నేరం. అమెరికాలో గత ఏడాది 19,724 షిప్మెంట్ల నుంచి 23 మిలియన్ల ఫేక్ బ్రాండ్ వస్తువులని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాంతో అమెరికా కస్టమ్స్ అధికారులు నకిలీ వస్తువుల స్మగ్లింగ్పై నిఘా పెంచారు. అందులో భాగంగా విమానాశ్రయాల్లో, సముద్రాల్లోని పోర్టు ఎంట్రీలో తనిఖీలు పెంచారు. అయితే ఈ తనిఖీల్లో పెద్ద పెద్ద బ్రాండ్ల పేరుతో తయారైన నకిలీ వస్తువులను వాడుతున్న భారతీయులే ఎక్కువగా పట్టుబడుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ నకిలీ వస్తువులను తీసుకెళ్తున్న భారతీయ విద్యార్థులు, ప్రయాణికులే ఎక్కువగా పట్టుబడుతున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక వెల్లడించింది. అమెరికాకు వెళ్లిన చాలా మంది భారతీయ విద్యార్థులు, ప్యాసింజర్లు నకిలీ లగ్జరీ వస్తువుల్ని తీసుకెళ్తుంటారు. అమెరికా కస్టమ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భారతీయుల దగ్గర ఎక్కువగా పూమా, అడిడాస్, నైక్ వంటి పెద్ద పెద్ద బ్రాండ్ల పేరుతో ఉన్న నకిలీ డ్రెస్లు, హ్యాండ్ బ్యాగ్స్, బూట్లు, సాక్సులు, ఎలక్ట్రానిక్ వస్తువులు బయటపడ్డాయి. అవి అమ్మేందుకు కాదని, తాము వాడుకోవడానికి మాత్రమేనని ప్యాసింజర్లు ఎంత చెప్పినా అధికారులు వినిపించుకోవడం లేదు. వాటిని సీజ్ చేసి డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించిన ప్యాసింజర్లను కేసు రిజిస్టర్ చేసి జైల్లో పెడతామని వార్నింగ్ ఇస్తున్నారని రిపోర్టు వెలువడింది. ఈ మేరకు అమెరికాలో పై చదువులకు వెళ్తున్న విద్యార్థులు, భారతీయులకు ఇలాంటి సంఘటనలు ఎదురయ్యాయి. కాలిఫోర్నియాలో మాస్టర్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ ఎకనామిక్స్ చదువుతున్న హైదరాబాద్కు చెందిన యువకుడికి కూడా కొన్ని నెలల క్రితం ఇలాంటి ఎక్స్పీరియన్సే ఎదురైంది. ఇండియాలో ప్రజలు పెద్ద బ్రాండ్ల నకిలీలు లేదా కాపీలను అమ్మడం, కొనడం చాలా సాధారణం. వాటిని అమెరికా తీసుకెళ్లడం తీవ్రమైన నేరమని తమకు తెలియదని, అమెరికాకు ఏది తీసుకెళ్లవచ్చు, ఏది తీసుకెళ్లకూడదు అనే విషయం ప్యాసింజర్లకు ఎలా తెలుస్తుంది అనే ప్రశ్నలు యుఎస్ కస్టమ్స్ ఆఫీసర్స్ ముందు ఉంచారు. దీనికి అధికారులే చెక్లిస్ట్ను అందుబాటులో ఉంచాలని సూచించాల్సిన అవసరం ఉంది. అది ఎయిర్పోర్ట్ అయినా, పోర్ట్ అయినా అమెరికాలో దిగగానే ఎంట్రీ, ఎగ్జిట్ వద్ద కస్టమ్స్ అధికారులు బ్యాగ్లను తనిఖీ చేస్తారు. మనం తీసుకెళ్లే షర్ట్స్, ప్యాంట్లు, సాక్స్, షూలను బయటకు తీసి చూస్తారు. అవి నకిలీ బ్రాండ్లుగా వారు గుర్తిస్తే వాటిని ఎక్కడి నుంచి ఎక్కడికి స్మగ్లింగ్ చేస్తున్నావని ప్రశ్నిస్తారు. మనం వివరించడానికి ప్రయత్నించినా అవన్నీ నకిలీ వస్తువులని, పెద్ద బ్రాండ్ల కాపీలని చెప్పి వాటిని సీజ్ చేసేస్తారు. ఫేక్ వస్తువులతో దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం వస్తున్న నేపథ్యంలో అక్కడి కస్టమ్స్ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇదే విషయమై టైమ్స్ ఆఫ్ ఇండియా యుఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొడక్షన్ ఆఫీసర్లకు ఫేక్ బ్రాండ్ వస్తువులపై వివరణ కోరగా 2023లో 19,000 షిప్మెంట్ల నుంచి 23 మిలియన్ల నకిలీ వస్తువులు పట్టుబడ్డాయని, ఇది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆఫ్ ఐపీఆర్ నిబంధనలకు విరుద్ధమని అధికారులు తెలిపారు. ఇందుకోసమే అమెరికా ఎయిర్పోర్ట్, సీ పోర్ట్లలో తనిఖీలను, దర్యాప్తును పెంచినట్లు వివరించారు. ఈ తనిఖీల్లో పట్టుబడ్డ వస్తువులు బ్రాండ్ వస్తువులు అయి ఉంటే వాటి విలువ సుమారు $2.7 బిలియన్ ఉండేదని, నకిలీ వస్తువులతో అమెరికా జాతీయ భద్రతకు, ఆర్థిక వ్యవస్థకు చాలా నష్టం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.